హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్గా నోరూరించే మామిడికాయ పచ్చడి, అదేనండి ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వీడియో స్పెషల్ ఏమిటంటే కొలతలతో చేసినట్లయితే ఎన్ని కేజీల పచ్చడి అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ టైం ఆవకాయ పెట్టే వాళ్ళైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా నేను చెప్పిన ఈ కొలతలు ఫాలో అయినట్లయితే ఎన్ని కేజీల ఆవకాయ అయినా ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా నేను చెప్పిన ఈ గిన్నె మరియు కేజీల కొలతతో చేసుకున్నట్లయితే ఆవకాయ పచ్చడి చాలా బాగా కుదురుతుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఆంధ్ర స్పెషల్ ఆవకాయ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా మార్కెట్లో మనం ఆవకాయకి సరిపడా మామిడికాయలను ఎంచుకుని వాటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే మీరు మార్కెట్లో మామిడికాయలను కట్ చేసుకుంటున్నప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక వాటర్ బాటిల్తో వాటర్ తీసుకుని ఒక క్లాత్ తీసుకుని వెళ్తే మామిడికాయలని శుభ్రంగా కట్టుని క్లాత్తో నీట్గా తుడిచి ఇస్తే వాళ్ళు ముక్కలు కట్ చేసేస్తారు. అలా కాకుండా ఇంటికి వచ్చి మామిడికాయ ముక్కలు కడగడం అలా చేయకూడదు. అలా ఇంటికి తెచ్చుకున్నాక మామిడికాయ ముక్కలను ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మామిడికాయ పైన పప్పులాగా ఉంటుంది కదా, అది కూడా తీసుకుని ఒక పొడి క్లాత్ తీసుకుని నీట్గా తుడుచుకుని ఒక 10 నిమిషాల పాటు బయట ఆరనివ్వాలి. ఆవకాయ కోసం మామిడికాయలను తీసుకున్నప్పుడు పీచు ఎక్కువ ఉండేలాగా పుల్లగా ఉండే విధంగా చూసుకుని మామిడికాయలను తీసుకోవాలి. అంటే కొత్తపల్లి కొబ్బరి రసాలు, చిన్న రసాలు అంటారు కదా, అలాంటి కాయలు తీసుకుంటే ఆవకాయ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ పచ్చడి కోసం 12 మామిడికాయలను తీసుకున్నాను. 12 మామిడికాయలు కిలోల లెక్క అయితే 2 kgs వస్తాయి. మామిడికాయలు కొట్టించినప్పుడు కొన్ని ముక్కలు పగులుతాయి కదా, అందుకోసం నేను ఎక్స్ట్రా 2 మామిడికాయలు తీసుకున్నాను. మొత్తం క్లీన్ చేసుకున్నాక 2 kgలు ముక్కలు అవినవి. కేజీల్లో లెక్క తెలియకపోతే మీ దగ్గర వేయింగ్ మిషన్ లేకపోయినట్లయితే గిన్నె కొలతతో నేను చూపించే ఈ విధంగా పెట్టుకోండి. 2 kgల మామిడికాయ ముక్కల్లోకి 1 కిలో ఆయిల్, 1/2 కిలో కారం, 400 grams ఆవాలు, 1/2 కిలో కళ్ళుప్పు, 50 grams మెంతులు, 150 grams ఎల్లుల్లిపాయలను తీసుకున్నాను. ఆవాలు, కళ్ళుప్పు, మెంతులు, ఎల్లుల్లిపాయలు అవన్నీ ఒక రోజంతా ఎండలో పెట్టుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఏదైనా బౌల్ తీసుకుని ఆ బౌల్ కొలతతో మనం తీసుకున్న ముక్కలన్నింటినీ ఆవకాయ పచ్చడి దేంట్లో అయితే కలుపుకుంటామో దానిలోకి మామిడికాయ ముక్కలను కొలుచుకుని తీసుకోవాలి. నేను తీసుకున్న ముక్కలు 4 బౌళ్ళు అయితే ఫుల్గా వచ్చినవి. ముక్కల్ని ఇలా కొలుచుకుని తీసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఈ 5 kgల పచ్చడికి 1 kg ఆయిల్ అయితే పడుతుంది. ఆ ఆయిల్ వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను. ఆవకాయ పచ్చడికి ఎప్పుడు పప్పుల నూనె బాగుంటుంది. 4 గిన్నెల మామిడికాయ ముక్కలకు పచ్చడి కలపడానికి 1 kg ఆయిల్ అయితే పడుతుంది. కేజీ ఆయిల్లోంచి 200 grams ఆయిల్ తీసుకుని ముక్కలకి బాగా పట్టించండి. తీసుకున్న మామిడికాయ ముక్కలకు ఇలా ఆయిల్ పట్టించి పెట్టినట్లయితే ఇలా చేయడం వల్ల ఆవకాయ ముక్క అనేది సంవత్సరం పాటు గట్టిగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి బాగుంటుంది. తర్వాత వేరొక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మనం తీసుకున్న ఉప్పు, కారం, ఆవపిండి అంతా కలుపుకోవాలి. ఏ బౌల్తో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో ఆ బౌల్తోనే ఉప్పు, కారం, ఆవపిండి తీసుకోవాలి. ఇందులో 1 బౌల్ నిండా ఫుల్గా కారం తీసుకోవాలి. ఈ కారం 1/2 కిలో ఉంటుంది. ఈ కారం ఇంట్లో పట్టించింది అయితే బాగుంటుంది. మార్కెట్లో దొరికే ఆవకాయ మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని తీసి మిల్లు పట్టించుకున్న కారం అయితే తీసుకున్నాము. ఇందులోకి 400 grams వరకు ఆవపిండిని తీసుకోవాలి. గిన్నె కొలతలో అయితే 1/4 కప్పు వరకు ఆవపిండిని వేసుకోవాలి. ఈ ఆవపిండిని మనం ఆవాలు రోజంతా ఎండలో పెట్టుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. జల్లించిన అవసరం లేదు. ఇలా ఆవపిండి వేసుకున్నాక బౌల్తో 1/4 కప్పు వరకు ఉప్పుని వేసుకోవాలి. నేనైతే 1/2 కిలో కళ్ళుప్పు తీసుకుని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న ఉప్పుని 1/4 కప్పు వరకు తీసుకున్నాను. కొద్దిగా తగ్గించి వేసుకున్న తర్వాత పచ్చడి కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. గ్రామ్స్ వైజ్ అయితే 150 grams ఉంటుంది. ఎండలో పెట్టుకుని పొట్టు తీసేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 spoons వరకు మెంతులు వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే మెంతుల్ని ఎండలో పెట్టుకుని
మిక్సీ చేసుకున్న మెంతి పొడిని 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఉప్పు, కారం, ఆవు పిండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటన్నిటిని మనం ముందుగా పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల్లోకి ఈ కారాన్ని వేసుకుని మామిడికాయ ముక్కలంతటికి ఈ కారం అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలకి మనం వేసుకున్న కారం, ఆవు పిండి, ఉప్పు అంతా పట్టేటట్టు బాగా కలుపుకున్నాక మిగిలిన ఆయిల్ అంతటిని వేసేసేయండి. పచ్చడిని బాగా కలిపాక ఏదైనా గాజు సీసాలో కానీ లేకపోతే జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ దేంట్లోకైనా పచ్చడిని అంతా తీసుకుని డబ్బాలోకి పెట్టుకుని గాలి వెళ్ళకుండా చూసుకునే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డబ్బాలో కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకున్న పచ్చడిని అంతటిని దాంట్లోకి వేసి పెట్టుకోవాలి. పచ్చడి డబ్బాలో వేసుకున్నప్పుడు ఆయిల్ లేనట్టుగానే అనిపిస్తుంది. 3 రోజుల తర్వాత ఆయిల్ అంతా పైకి తేరుతుంది. ఇలా డబ్బాలో పెట్టుకున్న పచ్చడి 3 రోజుల తర్వాత ఒకసారి డబ్బా మూత తీసుకుంటే చూడండి ఆయిల్ ఏ విధంగా తేరుకుందో. ఇప్పుడు ఏదైనా పళ్ళెం తీసుకుని పచ్చడిని అంతటిని దాంట్లో వేసుకుని ఒక్కసారి పచ్చడి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక పచ్చడిని అంతటిని ఏదైనా గాజు సీసాలో కానీ జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకోండి. అలా స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు ఆవకాయ అనేది చెడిపోకుండా చాలా బాగా ఉంటుంది. వాడుకోవడానికి కొద్దిగా తీసుకుని మిగిలినంతా ఎటువంటి గాలి తగలకుండా ఉండే విధంగా నిల్వ చేసుకుంటే బాగుంటుంది. కొలతలతో మీరు కూడా ఆవకాయ పచ్చడి పెట్టుకున్నట్లయితే ఎన్ని కేజీల ఆవకాయ పచ్చడైనా చాలా సులభంగా పెట్టేయవచ్చు. ఈ సమ్మర్లో దొరికే మామిడికాయలతో ఆవకాయ పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.